నమస్తే. రెండోసారి గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు రాబోతున్నటువంటి వార్త కొంత సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది అరెస్ట్ అయ్యారన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఢిల్లీ పోలీసులు ఎందుకు వస్తున్నారు ఏంటి ఒకసారి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు, ఎట్లా చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అమిత్ షా యొక్క ఫేక్ వీడియోను క్రియేట్ చేసిందని నోటీసులు పంపించారు, మళ్ళీ పోలీసులు వస్తున్నారు ఇవ్వాలంటూ వార్తలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు? చూడండి, ఆయన ఏదో వక్రీకరించుడు, నేను మాట్లాడినట్టు చెప్పిండు, నేను ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎత్తేస్తాను ఎక్కడ చెప్పలేదు అన్న దాని మీద నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. హైదరాబాద్కు పోలీసు వాళ్ళని పంపిస్తారు, గాంధీ భవన్కి వస్తారు. గాంధీ భవన్ తర్వాత చక్కగా ఎవరు రేవంత్ రెడ్డికి కూడా నోటీస్ పోతుంది. అంటే నీకు ఏదైనా జరిగితే నువ్వు నీ చేతుల వెపన్ ఉన్నది, నీ చేతుల ఆయుధం ఉంది, అందరూ మరి నా సంగతి ఏంది? నేను కూడా మాజీ ఎంపీని, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్, నా మీదేం నా జీవితాంతం ఐఎమ్ ఏ సెక్యులర్. మాకెన్ని సీట్లు ఇస్తాయో మాకే తెలియదు. బీజేపీకి హవా ఉన్నది, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. వచ్చిన కొత్త వాళ్ళకి ఇచ్చిండు సీట్లు, ఇవన్నీ ఎవరు రాసిండి? దీని మీద ఫేక్ ఉన్నది నాది కూడా. నేను పోయి సైబర్ క్రైమ్లో ఇచ్చిన, ఇప్పటి వరకు దాన్ని అడిగేటోడు లేడు. 19 నాడు ఇచ్చిన, ఇవాళ ఏం తారీఖు 2 అంటే 10 రోజులైందా? మరి నాకేం న్యాయం చేస్తామని అడుగుతున్నా. అంతేకాదు ఇవాళ నువ్వు గొప్పలు చెప్తున్నావు, ఏమి మేము అనలేదు అంటున్నావు. మరి అనలేదంటే ఈ మాట చెప్పు. ఎస్సీ ఎస్టీ మేము రిజర్వేషన్ పెంచుతామని చెప్పు. అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని చెప్పు. మా రాహుల్ గాంధీ అన్నాడు కదా 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. 90% ఉన్న జనాభాకు లాభం చేస్తా అంటున్నాడు. మరి అట్లా అనకుండా అదొకటి. రెండోది, అక్కడ ఒక ద్వంద్వ వైఖరి. అక్కడ టీడీపీ అయినది, పవన్ కళ్యాణ్ పార్టీ ఆర్ బీజేపీ ముగ్గురు కలిసిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏమన్నా తెలుసా? మదబీ రిజర్వేషన్ లేదాడా? మదబీ రిజర్వేషన్ కూడా వచ్చిందాడా? వాళ్ళకు కూడా ఇస్తున్నారు పెన్షన్లు 50 ఏళ్ళు దాటితే ముస్లింలకు. అదేవిధంగా ముతవల్లి ఎవరైతే ఇది మన మస్జిద్లలో ఉన్న ముతవల్లి కూడా 10,000, అందులో ఇందులోకి 5,000, 100 భాష దాని కార్పొరేషన్ కు ప్రతి సంవత్సరం 100 కోట్లు ఇస్తాని వాళ్ళ మేనిఫెస్టోలో వచ్చింది. మరి ఆడ కలిసి ఉంటే ఒక మేనిఫెస్టో, సింగల్ ఉంటే ఒక వా రే వా క్యా తరీకా. 2 దిక్కుల ఆడనేమో కలిసి ఉంటే ఒక మేనిఫెస్టో, కలిసి లేని దగ్గర మా రాహుల్ గాంధీ అట్లా కాదు. యావత్ భారతదేశంలో ఒకటే మేనిఫెస్టో, సింగల్ మేనిఫెస్టో. దట్ ఈస్ భారతదేశ ప్రజలందరికీ ఒకటే. నీ దగ్గర కృష్ణానది దాటితే ఒక మేనిఫెస్టో, కృష్ణానది దిగుతారు. వా, దీని మీద జవాబు చెప్పు. అప్పటిదాకా నేను నమ్మరు. మీ అమిత్ షా మను, నరేంద్ర మోడీతో చెప్పాను, మా పవర్ మే ఆయంగాతో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తాం. మేము పవర్లో వస్తే 50% సీలింగ్ కూడా ఎత్తేస్తామని చెప్తే అప్పుడేమని నమ్ముతారు. ఇది ఎక్కడ ఇక్కడనేమో మజబీ అయింది, అక్కడ హజ్ బిల్డింగ్ కట్టిస్తా అంటావు, వాళ్ళకి పెన్షన్లు ఇస్తా అంటావు, మస్జిద్లు బాగు చేసుకొని. ఇక్కడ ముస్లిం ఏం పాపం చేసిండ్రా? यहाँ का मुसलमान क्या गलती करा? यही पैदा हुए, यही बड़ा हुए. वहां का मुसलमान को फायदा करते, यहाँ का मुसलमान को नीचे दबा देते क्या जमीन में? तो అందుగురించి ఇప్పటికన్నా ఈ ఏదైతే ఫేక్ అనేది వదిలేసి నిజమైన దానికి రా.